सुरवर विजय शुभकरणे सदालमिद प्रियो भस्वे सदालमिद प्रियं गौरे सदालमिद प्रियो हा हा हम संविद्यत्वं भं तकु भगु हा हा द्यो अस्मिन् प्रतिष्ठा महोत्सव पूर्णाहुतिपर्यन्तं वेदिकाः तिष्ठन्तु मां रक्षन्तु सहकुटुम्बं रक्षन्तु वरदो भव
సుముఖో భవ సుప్రసన్న స్థిరా వరదా భవంతు స్థిరా భవంతు సుముఖా భవంతు సుప్రసన్నా భవంతు స్థిరాసనం కుర్వంతు. అందరూ చెప్పండి నమ పార్వతీపతయే. ఈయనకి వచ్చేటప్పటికి చాలా తాళం పెంచేశారు, మంచి ఉత్సాహం వచ్చేసింది. శివుడు తాళం అనేటికి ఉత్సాహం వచ్చింది. గుడి శివాలయం కదా, మరి ఎవరికి రాని ఏకైక విద్య వచ్చినవాడు ఎవడండి? పరమేశ్వరుడు మాత్రమే. ఏమి తాండవం అండి శివుడిది. శివతాండవం చేస్తుంటే సాయంత్రం వేళ మీరు చూస్తే గమనించండి, కాశీ పట్టణంలో గంగా తీరంలో ప్రదోషకాల వేళ శివతాండవ వేళ ఒక్క పరీక్షగా ఏ పోతద్దమో పెట్టుకుని గంగానది ఒడ్డున ఇలా చూస్తూ ఉంటే సరిగ్గా ఆ ప్రదోషకాలంలో ఇసుక రేణువులు కూడా ఇలా కదులుతూ ఉంటాయట. ఒక పాశ్చాత్యుడు పరిశోధన చేసి రాశాడు ఈ మాట. జడకిరణ సకల ధరి జటిల నటపతి మకుట తటన టన పట్టు దొదిత విపుల ధరి దదిల పదకలి నరజ నిరజ నిరజముజన యువకళి దత్తినుత్తా అని ఇందాక ఆయన చెప్పిన తాళంలో ఉంది. ఏమి గమకం, ఏమి నాట్యం, ప్రపంచం అంతా ఒక్కసారి అలా కదులుతూ ఉంటుందిట. పులకించిపోతారు దేవతలంతా. ఆయన నాట్యం చేస్తుంటే గంగా నది దగ్గర ఉన్న ఇసుక కూడా కదులుతూ ఉంటుంది. ఇది అంత ఆనంద తాండవం. అలాంటి తాండవ వేళ శివుడిని దర్శనం చేసుకుంటాం కదా. శివుడు తాండవం వచ్చేవాడికి అంత చక్కటి ఆ లయ గమకం అవన్నీ చెప్పించారు. ఎంతో పెద్ద తాళం, అది చాలా పెద్ద తాళం. కాబట్టి అలాంటి తాళం శివతాండవం చేసి ఆనంద పరవశంగా ఉన్నాడు శివుడు. 5 రోజులు ఆనందంగా ఉంటాడు ఆయన. మన కోరికలన్నీ తీరుస్తున్నాడు. ఇప్పుడే పరమానందంతో మళ్ళీ తాండవం చేశాడు ఆయన. కాబట్టి ఆయన తాండవం చేస్తుంటే ఆయన తాండవం చూసి బాగుందనేవాడు ఎవరున్నారు? ఆయన తాండవం చేస్తున్నాడు కైలాసంలో, బాగుందని సర్టిఫై చేసేవాళ్ళు ఎవరు? ఏదో మనకి చిన్న చిన్న టీవీల్లో ఏదో ఢీనో ఢానో వస్తూ ఉంటుంది, దాంట్లో 3-4 జడ్జిలు ఉంటారు కదా. బాగా చేశారని జడ్జిలు ఉంటారు. మరి శివతాండవానికి కైలాసంలో శివుడు తాండవం చేస్తుంటే జడ్జి ఎవరు బాగుందని సర్టిఫికెట్ ఇస్తారు శివుడికి అంటారు. దేవతలంతా అన్నారు ఎవరో జడ్జి ఉండాలి, ఉండకుండా తాండవం చేస్తుంటే కుదరదు. కాబట్టి విష్ణుమూర్తి దేవతలకి పెద్దవాడు, అన్ని శాస్త్రాలు తెలుసు మహానుభావుడు మహావిష్ణువు. ఏమయ్యా నువ్వు పైకెళ్ళి కూర్చోవయ్యా, కొద్దిగా ఆ జడ్జి సీటు ఖాళీగా ఉంది, నువ్వు కూర్చుని లాస్ట్లో తీర్పు చెప్పన్నారు ఆయన్ని. ఆయన అన్నాడు నాకు అసలు దాంట్లో ఓనమాలు కూడా రావయ్యా బాబు, నాకేమీ తెలియదు, నేను వెళ్ళని కూర్చోని, నాకు సరిపోను, నేను అక్కడ ఆ స్థానం నాది కాదు, నేను కూర్చోలేను అన్నాడు ఆయన. ఫోన్లో నీకు తెలియక్కర్లేదు ఏమీను, ఆఖరిలో చప్పట్లు కొడు చాలన్నారు. అది కూడా నాకు చేత కాదయ్యా, శివుడు తాండవాన్ని జడ్జిమెంట్ ఇచ్చేంత గొప్పవాణ్ణి నేను కాదు, నన్ను వదిలేయండి అన్నాడు ఆయన. ఆయన వెళ్ళలా. మరి ఇంకెవరున్నారు? దేవతలందరికీ అధిపతి దేవేంద్రుని అడిగారు. ఆయన అమ్మో మహావిష్ణువే కూర్చోనంటే నేను కూర్చుంటానా, నాకు అసలు చేత కాదన్నాడు ఆయన. బ్రహ్మదేవుడు ఉన్నాడండి, అన్ని సృష్టించాడు కదా. ఆయన తెలియని విషయం లేదు బ్రహ్మదేవుడికి. ఆయనే ప్రజాపతి బ్రహ్మ. ఆయనకి ముందు మొట్టమొదటి ఆయనకి పూజ చేస్తాం. దేవతల్లో మొట్టమొదటి గౌరవించేది ఆయన్నే. ఆయన కూర్చోమన్నారు. ఆయన అన్నాడు నా వల్ల కూడా కాదన్నాడు. ఇంకా ఎవరయ్యా అని తేలిస్తే అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారండి, అమ్మవారు మాత్రమే ఆ జడ్జి సీటులో కూర్చుని చెప్పగలరు, ఆవిడ అమ్మవారిని మాత్రమే కూర్చోబెట్టండి అన్నారు. సరే అమ్మవారిని కూర్చోబెడదామని అందరూ తీర్మానం చేసి అమ్మవారిని ప్రార్థన చేశారు. ఆవిడ కూడా మామూలుగా శివతాండవం చూద్దామని ఎదురుగుండా ఆ కుర్చీల్లో కూర్చుంది ఆవిడ కూడా. ఆవిడని తీసుకెళ్ళి ఒక్కసారి ఆ పైన జడ్జి సీట్లో కూర్చోబెట్టారండి. ఆవిడ కూర్చుంది. శివతాండవం ప్రారంభించాడు శివుడు. ఆ తాండవం చూస్తుంటే అమ్మవారు అక్కడ కూర్చోలేక వెంటనే శివుడిలో సగభాగమై ఆవిడ కూడా నాట్యం చేసింది. అలాంటి శివపార్వతులకు ఒక్కసారి నమస్కారం చేద్దాం. నమ పార్వతీపతయే హర హర. ఇప్పుడు